తప్పట్లేదు. సో ఇంతకంటే పెద్ద బద్మాష్ ఎవరు ఉండరని మాకు తెలుసు, మీ సినిమాల ద్వారా అర్థమైంది. సో మీకు మీ లైఫ్లో మీరు కాకుండా చిల్లర చిచోర బద్మాష్ ఫ్రెండ్ ఎవరు? ఇట్లా కాల్ చేయగానే అర్ధరాత్రి అయినా ఫోన్ లిఫ్ట్ చేసే ఫ్రెండ్ ఎవరు? కాల్ లిఫ్ట్ చేయని ఫ్రెండే బద్మాష్. చేసినోడు బద్మాష్ కాదు. అందుకనే నన్ను తరుణ్ భాస్కర్ అని ఆపేసి తరుణ్ బద్మాష్ అని పిలుస్తారు రేపటి నుంచి. ఇది కూడా కరెక్టే. కాదు సార్, మనతో పాటు కంపెనీకి ఇట్లా ఏ అర్ధరాత్రి 3 గంటలకు చేసిన చల్లర నడరా భయ్ అని 7 గంటల ఆడికి వచ్చే బద్మాష్ ఫ్రెండ్ ఎవరు ఇండస్ట్రీలో అని అడుగుతున్నా. ఇండస్ట్రీలో ఉన్నారు, విశ్వాక్స్ అని ఉన్నాడు. ఓకే. ఇంకోటి ఏంటంటే నేనే నాకు ఫోన్ ఆయన నాకు ఫోన్ చేస్తాడు 2 o'clock 3 o'clock. అభినవ్ గోమటం గేట్ దుమ్కొచ్చి తీసుకుపోయిన రోజులు, కిడ్నాప్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పటి వరకు గలీజ్గా ఇటువంటి పని లైఫ్లో ఎప్పుడు చేయొద్దు, ఓకే బయటికి చెప్పగలిగేది చెప్పండి. అలాంటి పని ఏంటి? దొరికిపోయారా ఎప్పుడైనా ఇలాంటి ఏదైనా బద్మాష్ పని చేసి? చాలా చెప్పొచ్చు, కానీ యూట్యూబ్కి కూడా సెన్సర్ ఉంటుంది కదా. అందుకే ముందుగానే అనవసరంగా మీరు నేను వైరల్ అవుతాం. అందుకనే ముందే చెప్పాం సార్, బయటికి చెప్పగలిగేది చెప్పండి అని. ఇట్లాంటి పని చేసినందుకు అసలు సిగ్గు చేటుగా ఉంది, ఇంకా ఎప్పుడు దుగిస్తుంటే బద్మాష్ అని. ఏంలే, ఇట్లా ఎవరో ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసినట్టు బాల్కనీలో చేస్తుంటే మా మదర్ వచ్చేసి బట్టలు ఆరేసుకుంటా నా అండర్వేర్ ఎక్కడనో పక్కకి ఇట్లా అన్నది ఆ అమ్మాయి ఇంటికే. సో అక్కడి నుంచి ఆ బాల్కనీ నాకు క్లోజ్ అయిపోయింది. మళ్ళీ బాల్కనీలు ఎప్పుడు సైట్ అయ్యొద్దని అనుకున్నాను. అది మామూలుగా లేదు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు జస్ట్ వైరల్ కంటెంట్ ఇద్దామని ఏదో చెప్పినా నమ్మకండి. లేదు, ఈ లాస్ట్ ఒకటి లైవ్ కాబట్టి అయ్యా రికార్డింగ్ అయితే ఎడిటింగ్ లో తీపిచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లైనా మా మహేష్ టైలరే కదా, సో బట్టలు అంతా కట్ చేసి మీరు కూడా ఇవ్వండి, మంచిగా కుట్టిస్తాడు షర్ట్. నెక్స్ట్ ఈవెంట్కి ఏదైనా ఉంటే చూద్దాం. అయితే తప్పకుండా కుడతారా మరి సార్ గురించి? తరుణ్ భాస్కర్ సార్కి నెక్స్ట్ ఈవెంట్కి చొక్కా కుట్టాలంట, కుడతారా? మాట్లాడొచ్చు, పర్లేదు, మందే సినిమా. మీరు హీరో ఇవాళ ఏంటి మీరు? మహేష్ ఆ పేరులో వైబ్రేషన్ ఉంది కాదా? తరుణ్ భాస్కర్ సార్కి చొక్కా పాయింటే కాదండి, ఆయన కోసం నేను ఏదైనా ఇస్తాను. ఇంకేదైనా చెప్తుండేవో అనుకున్నా. దేనికైనా రెడీ అండి ఆయన కోసం. దేనికైనా రెడీ. ఓకే, దేనికైనా రెడీ అంటే అన్ని మీరు. అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధురా శ్రీధర్ గారు, సో ఆయన్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం సార్. మీకు కూడా ఇండస్ట్రీలో ఇట్లా బద్మాష్ ఫ్రెండ్ ఎవరు లేరండి? అస్సలు మీ గురించి చాలా పార్టీలో కథలుగా చెప్తున్నారు, మాకు అన్నీ తెలుసు. మీరు అస్సలు బద్మాష్ ఫ్రెండ్స్ లేరు ఇండస్ట్రీలో. అసలు నేను ఐ డోంట్ గో టు పార్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నా కాలేజ్ రోజులలో అన్ని బద్మాష్ సంఘటనలు అయిపోయినాయి. ఇట్స్ ఆల్ అంటే చేయాల్సినంత బద్మాష్ పనులన్నీ చేసేసాము. బట్ ఒక నిమిషం కెమెరా ఆఫ్ చేయరా? ఒక నిమిషం. నిజం చెప్పండి, మనలో మన మాట నిజం చెప్పండి. 100% తప్పు సార్, ఇది చాలా తప్పు. ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, అసలు బద్మాష్ ఫ్రెండ్ లేరా సార్? లేరు. అయ్యో, సరే ఓకే, చాలా సిన్సియర్ చెప్తున్నాను. సీరియస్. రాముడు మంచి బాలుడు మధురా శ్రీధర్ గారు. కాలేజ్ రోజులలో చాలా అంటే టు బి వెరీ హానెస్ట్, ఐ వాజ్ ఎ బ్యాక్ బెంచర్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్. నేను NIT వరంగల్లో చదువుకున్నా, బట్ నేను ఎప్పుడు కాలేజ్ డేస్ లో చేసిన ఏదైనా ఒక బద్మాష్ పని చెప్పండి సార్. నిజంగా చెప్పలేను. తరుణ్ అన్నట్టుగా అది ఏదైనా తుంటరి పని చేసి పిచ్చ కొట్టుడు కొట్టారా ఎప్పుడైనా కాలేజ్ లో ప్రొఫెసర్స్ గానీ అట్లా? అంటే అది చేయలేదు, కానీ ఇంకా చాలా పనులు. ఓకే, నాకు తెలిసి మధురా శ్రీధర్ సరే ప్రొఫెసర్ని కొట్టుంటారు. కానీ చాలా హారిబుల్ పనులు చేసాం అంటే ఇంకా కాలేజ్ రోజుల్లో. ఓకే, ఆయన చెప్పి చెప్పండి. నిజంగా అంటే నాకు బద్మాషులు టైటిల్ వినగానే చాలా నవ్వొచ్చింది అనమాట. విపరీతంగా యూజ్ చేసేవాళ్ళం ఈ వర్డ్, బద్మాష్ ఫెల్లో అనే వర్డ్ కాలేజ్ రోజుల్లో. బట్ వీ డిడ్ లాట్ ఆఫ్ బద్మాష్ పనులు డ్యూరింగ్ కాలేజ్ డేస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్లన్నీ ఎలా ఉన్నాయంటే రాజమౌళి గారు అలా ఇచ్చి ఇవ్వనట్టు సినిమా అప్డేట్లు ఇస్తారు చూసారా, నెక్స్ట్ మహేష్ బాబు గారి సినిమా లుక్ ఏంటి, ఎలా ఉండబోతుంది, అలా చెప్పారు సార్ ఆన్సర్లు. థ్యాంక్ యూ సో మచ్, వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. థ్యాంక్ యూ. ఎస్, సో అదన్నమాట సంగతి. తరుణ్ భాస్కర్ గారు
సెన్సార్ అని చెప్పి కాస్త చెప్పనట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఎనీవేస్. అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి ఆర్ డిఓపి వినీత్ పబ్బాతి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం.